హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. వైట్ రోజ్ ఫ్లవర్, ఇది మొత్తం ఒకటే ప్లాంట్, చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. వైట్ రోజెస్ వచ్చినాయి. ఈ రోజ్ ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తాయి, గుత్తులే వస్తాయి. వీటిల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. రోజ్ ప్లాంట్స్ చాలా రకాలు ఉంటాయి. ఒక రోజు కొమ్మకు ఒకే ఫ్లవర్ వచ్చేవి కూడా ఉంటాయి. చాలా డిఫరెన్స్ ఉంటాయి వీటిల్లో. ఇవైతే చాలా బాగా వస్తాయి, గుత్తులే ఒకే చోట వచ్చినాయి. ఇక్కడ చాలా బాగున్నాయి. కాగడ మల్లి, ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది, రోజ్ ఫ్లవర్. పారిజాతం ఫ్లవర్స్. ఈ ప్లాంట్ కొంచెం లేట్గా ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి, అందుకే ఇప్పుడు కూడా ఫ్లవర్స్ వస్తున్నాయి. కొన్ని ప్లాంట్స్ పారిజాతం ఫ్లవర్స్ ఇంకా ఫ్లవర్స్ రావట్లేదు, సీజన్ అయిపోయినాయి. కొన్ని అవి స్టార్టింగ్లోనే బాగా ముందే వచ్చినాయి. అవి ఈ ప్లాంట్ కొంచెం లేట్గా స్టార్ట్ అయినాయి. ఈ ఫ్లవర్స్ అడవి మల్లి. వీటిల్లో కాగడ మల్లి, అడవి మల్లి చాలా రకాలు ఉంటాయి. ఈ మొగ్గలు ఇలా పింక్గా ఉంటాయి, డిఫరెంట్గా బాగుంటాయి, మంచి స్మెల్ వస్తాయి. ఈ ప్లాంట్ బరువుకి పడిపోతుంది. ఇలా తాడు సపోర్ట్తో దీనికి అల్లేసాను. ఇక్కడ వచ్చినాయి కాయలు. కొమ్మలు కొన్ని కటింగ్ చేశాను, వెయిట్ కాస్త తగ్గిద్దని. ఆ కొమ్మలు కూడా వెయిట్ వస్తాయి కదా. ఇక్కడైతే ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు సీజను టమాటా మొక్కలు బాగా వస్తాయి. ఈరోజు వాటర్ పోయలేదు, మొక్కలన్నీ డ్రై అయిపోతున్నాయి. కొన్ని వాటర్ పోస్తున్నాను. ఈ టబ్లో కూడా పోస్తున్నాను. ఇందులో పల్లీ ప్లాంట్స్ ఉన్నాయి. పల్లీ ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ అక్కర్లేదు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. కలర్ చాలా బాగుంది, నిండుగా ఉన్నాయి. తులసి ప్లాంట్. వైట్ ఆనియన్ అలా పెట్టాను హ్యాంగింగ్ పార్ట్లో. ఇక్కడైతే స్టార్ట్ అయినాయి. ఇక్కడ CTJ అని రాసుకుని వేసాను. ఇంకా మొత్తం రాలేదు, కవర్ అవ్వలేదు. ఇలా స్టార్ట్ అయినాయి, వస్తున్నాయి. లైట్గా పడిపోతాయని ఇలా సైడ్కి పోసుకున్నాను. లైట్గా పైన జల్లేస్తాను హ్యాండ్తో. చాలా చిన్న మొక్కలు కదా, పడిపోతాయని ఇలా జల్లేసాను. ఇక్కడ కొత్తిమీర వేసాను, ఇక్కడ కూడా పోస్తున్నాను. కొంచెం ప్లేస్ ఉన్నా నేను వదిలిపెట్టను, వాటిని ఏదో ఒకటి మొక్క పెట్టుకుంటాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్ ప్లాంట్స్ చిన్న చిన్న డబ్బాలో కూడా పెట్టుకోవచ్చు, చక్కగా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ టబ్లో చిక్కుడు, టమోటో, ఇటువైపు కొన్ని పోస్తున్నాను. ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెట్టాను ఇందులో. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. నెక్స్ట్ డేకి వస్తాయి. కొన్ని మొగ్గలు ఉన్నాయి, కోస్తాను. ఈ సీడ్స్ రెడీ అయినట్టు నేను తీసి వేసేస్తున్నాను. కొత్తగా చేంజ్ చేసిన మట్టిలోనే వేస్తాను, గట్టిగా ఉన్న దానిలో వేయను. వేరే సీడ్స్ వేసుకున్నా పర్లేదు, కొత్తగా చేంజ్ చేసిన మట్టిలోనే వేయాలి. అప్పుడే బాగా వస్తాయి, లేకపోతే అసలు రావిక. మట్టి గట్టిగా ఉంటే మట్టి మార్చి వేస్తేనే వస్తాయి. ఇందులో నేను మట్టి మార్చి కొత్తగా పెట్టుకున్నాను కదా, కిచెన్ వేస్టే ఉంది ఎక్కువగా, అందుకే ఇక్కడ వేస్తున్నాను. ఇలా జల్లేస్తున్నాను. ఇందులో బచ్చలి మొక్కలు కూడా వచ్చినాయి. నా హ్యాండ్కి అతుక్కున్నాయి, కొన్ని వాటర్తో పోసేస్తాను.
డ్రై అయినాయి తీస్తున్నాను, కలెక్ట్ చేసి వేసేస్తున్నాను. ఫ్లవర్ ప్లాంట్ ఇక్కడ బంతి మొక్క ఉండేది, నేను పీకేసాను, మొత్తం ఎండిపోయింది, డ్రై అయిపోయి ఆకులు రాలుతూ ఉన్నాయి. అందుకని దాన్ని మొత్తం తీసేసారు రూట్స్తో. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇలా మొక్కని సైడ్కి ఇలా పెట్టేసి మట్టేస్తున్నాను. స్టెమ్స్ ఎక్కువ వస్తాయి ఇలా పెడితే. చామంతి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి, కొమ్మల నుంచి పెట్టుకున్నాను. ఇందులో కొన్ని ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాను, ఖాళీగా ఉంది, ఇందులో టమాటో మొక్కలు పెడతాను. ఆల్రెడీ నేను కొన్ని పెట్టుకున్నాను, టమాటా మొక్కలు చచ్చిపోయినాయి, మళ్ళీ పెడతాను. మట్టి గట్టిగా ఉంటే రావు. ఈ ప్లాంట్స్ ఉన్నాయని మట్టి మార్చలేదు, అందుకే రాలేదు టమాటా మొక్కలు. మట్టి మార్చుకుని పెట్టుకుంటేనే బాగా వస్తాయి ఏవైనా. వాటర్ పోసాను కదా, కింద మట్టి పడింది హోల్స్ నుంచి, మొత్తం కడిగేసాను ఇలా నీట్గా. స్టాండ్స్ పెట్టుకుంటే ఎప్పటికప్పుడే చక్కగా నీట్గా ఉంటుంది, కడుక్కొని కూడా చాలా ఈజీగా ఉంది.